ఏ రాజేష్, ఏ వంశీ, 5 కాంటాక్ట్ చేసుకున్నాం తొందరగా. ఓకేనా? నేను ప్రేయర్ చేసుకుంటాను. మేమే కాంటాక్ట్ క్రియేట్ చేసుకున్నాం. నువ్వు నాకు మూసుకోరా, కాంటాక్ట్ చేసుకోవాలి. మంది రోజు చూసిందే కాంటాక్ట్ చేసుకున్నాను. ఓకే అయిపోయింది, కాంటాక్ట్ అయిపోయింది. పండిది అయిపోయిందా? తొందర ఫ్రెష్ అప్ అవ్వండి. రే బ్యాగ్ తీసుకొచ్చుకోవాలా తొందర. రే అయిపోయింది. మీరు ప్రేర్ చేసుకోండి జాగ్రత్తగా. మంచిగా బాగా రండి. ఆల్ ద బెస్ట్. ఓకేనా దేవా? రే వీడేంట్రా ఇందాక అనుకున్నాడు. రే రాజేష్, ఎగ్జామ్ అయిపోయింది, 9 అయింది. వీడేంట్రా సినిమా కట్టాడు. వాడు సినిమా అంటున్నారా బాబు? మిస్టర్ ఎగ్జామ్ రానుంటుందా? ఎగ్జామ్ బాగా రాసావా? వంశీకి వెళ్ళి రాసావా ఎగ్జామ్? ఓకే, ఇప్పుడు మనకు మినిస్ట్రీ వర్క్స్ ఉన్నాయి. షెడ్యూల్ అయ్యింది. రేపు మనకి కమిటీ మీటింగ్ ఉంది. కొంచెం పెన్ రేపు కమిటీ మీటింగ్ ఉంది. మినిట్స్ రాయాలి. నేను ఇష్టం నైట్ మాట్లాడతాను. మీ బాధలకు అర్థమవుతుంది. కన్ఫర్మ్ నైట్ మాట్లాడతాను. ఓకేనా? తర్వాత మాట్లాడదాం. ప్రేయర్ చేసుకుంటున్నా. అర్థం చేసుకో. ప్రేయర్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం. నాశనం చేస్తున్నాను. కాలేజీలో సరిగ్గా లేకపోతే నా లైఫ్ మొత్తం నాశనం అవుతుంది. నా సమస్య ఏది ఇంకా నా సమస్యలు వినేవాళ్ళు లేదు. ఈరోజు నేను గట్టిగా ఓకేనా? మళ్ళీ మనకు రేపు కాలేజీ ఉంది కాబట్టి తొందరగా వెళ్తాం. ఈ విషయం మీకు తెలుసా? ఏమే తెలుసుమా? మీ రూమ్ లో రాజేష్ అని ఉండేవాడు కదా. వాడి గండికోట రిజర్వాయర్ కూడా చనిపోయారు కదా, తెలుసా మీకు? ఇంత న్యూస్ అవుతుంది, మీరు అసలు ఏం పట్టించుకోనట్టున్నారు. మీ ఫ్రెండే కదా వాడు. అసలు తెలియదు మాకు నిజంగానే. నేను సూసైడ్ చేసుకుని చనిపోయారు ఆ గండికోట రిజర్వాయర్. వాడి శవాన్ని పోలీసులు గుర్తుపట్టలేనంతగా ఉంది. మీరు అసలు చూసారా? ఏం మనుషులు మీరు? నా దగ్గర కూడా వచ్చాడు. మినిట్స్ రాస్తున్నారా? ప్రేయర్ చేసుకుంటే తర్వాత మాట్లాడతాన్నారా? నా దగ్గర కూడా వచ్చాడు. అవునా? కనీసం వాళ్ళ ఫ్యామిలీ కోసం అని ప్రేర్ చేద్దాం. ఓకేనా? ప్రేర్ చేసి పనుకుందాం. ఏమవుతున్నారు? కళ్ళలో తన ఫ్రెండ్ వారికి కళ్ళలో వస్తారు. చెప్పురా. ఏంట్రా నువ్వు ఈ టైంలో నాకు కళ్ళలోకి వచ్చావు? నేను ఎక్కడున్నా తెలుసా నీకు? నువ్వేంట్రా ఎక్కడున్నావు? నేను నరకంలో ఉన్నాను రా. ఇది నరకం అంటరా? కాలి నేను కాల్ చేస్తా ఉన్నాను. ఇక్కడ అగ్గితో కాలిపోతా ఉన్నాను. నేను దాహం ఉందిరా. నువ్వు యేసుక్రీస్తుని నమ్మలేదు కాబట్టి నువ్వు ఇంకా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోయావురా. యేసుక్రీస్తుని నేను ఎందుకు నమ్మాలరా? నాకు చెప్పలేదురా. నేను ఇక్కడ నరకంలో ఇంత వేదన పడతా ఉన్నాను రా. నాకు ఆ విషయం నువ్వు కింద ఉన్నప్పుడు చెప్పచ్చు కదా. చనిపోయి నరకంలో ఉన్నాను రా నేను. నాకు ఎప్పుడైనా చెప్పేవారా నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోమని?
సారీ రా అరే, మీ ముగ్గురు బైబిల్ స్టడీస్కి వెళ్తారు కదరా, ఒక్కసారన్నా నేను ఇన్వైట్ చేశారా? యేసుక్రీస్తు గురించి ఒక్కసారన్నా చెప్పారా నాకు? నిజమే రే, నేను ఒప్పుకుంటాను రా. మా డిస్ట్రిక్ట్ లో ఏవన్నీ క్యాంప్స్ 4 ఉంటాయి రా. నేను ఈరోజు నరకంలో ఉన్నారా? కాలుస్తా ఉన్నారా ఇక్కడ? చాలా ఇబ్బంది ఉందిరా. అవురా నిజమే రా. మా డిస్ట్రిక్ట్ లో 4 క్యాంప్స్ ఉంటాయి. ఈ క్యాంప్స్ ఉంటాయి, అలాగే టీటీ క్యాంప్స్ ఉంటాయి, రిట్రీట్స్ ఉంటాయి, బైబిల్ స్టడీస్ ఉంటాయి, ఇలాంటి ప్రోగ్రామ్స్, మినిస్ట్రీ కమిటీ మీటింగ్స్ ఉంటాయి. ఇవన్నిటిలో నేను పట్టించుకోవడం మానేశాను రా. సారీ రా రే. నేను కనీసం ఒక్కసారి నేను చెప్పలేదు కదా, 4 సంవత్సరాలు కలిసి రూమ్లో ఉన్నాను. ఇక్కడ చాలా ఇబ్బంది ఉందిరా. కనీసం ఇప్పుడు చెప్పలేదు. నా లాంటి వాళ్ళు ఎంతోమంది మీ కాలేజీలో ఉన్నారా? వాళ్ళకైనా కనీసం యేసుక్రీస్తు గురించి చెప్పండి. వాళ్ళకు నరకం నుంచి తప్పించండి. కన్ఫర్మ్ రే, నీ బాధ నాకు అర్థమవుతుంది. కన్ఫర్మ్ నేను కొందరికైనా పర్సనల్ ఎవెంజలిజం చేసి ఏసై గురించి చెప్తారా? కన్ఫర్మ్ రే. ఓకే. ఎవరు బాగా నీకు ఒకటి చెప్పండి, నీకు చెప్పండి. నేను కూడా ఒకటి చెప్పాను. అదే చెప్పు. నాకు ఒక కళ వచ్చిందా? ఏమొచ్చింది చెప్పి రాయ రకంలో మాట్లాడిందా? అవునా, నీకు కూడా అదే చెప్పాలి. నాకు కూడా అదే రే, నాకు అదే వచ్చింది కళ్ళకి. వాడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? మీరే బెస్ట్ ఫ్రెండ్స్ అని, అసలు నేను నరకంలో ఉన్నాను, ఒక్క రోజు ఏసై గురించి చెప్పారా అన్నప్పుడు వాడు అంతా చాలా బాధపడుతున్నారు. వాడు చాలా నరక యాతన పడుతున్నాడు రా. అవును, సేమ్ నాకు అదే కళ వచ్చింది. చాలా నాకైతే అసలు అందులో చాలా ఇబ్బంది అవుతుంది, ఏడుపు వస్తుంది. అసలు వాడికి ఎంత పొరపాటు చేసుకుంటారు మనం ఒక్కసారి కూడా చెప్పలేకపోయినాం రా పాపం వానికి. అవునా, ఇప్పటికి మన కాలేజ్ ఎంతోమంది ఉన్నారా, వాళ్ళన్నా నశిపోకుండా సువార్త చెప్పాలిరా. కానీ నాకు ఎలా చెప్పాలో తెలియదురా నిజంగా. రే, నేను నిన్నే చూశాను ఒక ఫ్లైయర్. జమ్మల్మడులో పర్సనల్ ఎవెంజలిజం గురించి ఒక అక్క టాక్ తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి మనం కన్ఫామ్గా పర్సనల్ ఎవెంజలిజం ఎలా చేయాలో అక్కడికి వెళ్ళి నేర్చుకొని ఇతరులకు కన్ఫామ్గా డైలీ ఒక 1 అవర్ 1.5 అవర్ టైం తీసుకొని తెలియని వాళ్ళకి ఏసై గురించి పరిచయం చేసి అలాంటి నరకానికి వెళ్ళిపోకుండా వాళ్ళని కొందరినైనా మనం సంపాదిస్తాం దేవుని కోసం. ఓకేనా? అవునరా, ఓకే, వెళ్దాం వెళ్దాం రండి.